నల్గొండ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆన్లైన్ క్లాసులకు విద్యార్థులందరికీ స్వాగతం. నేడు ఈ వీడియోలో మనం 10వ తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రవాహ విద్యుత్తులోని కిర్చాఫ్ నియమాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఓవర్లోడ్ నియంత్రించడం ఎలా అనే అంశాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. కిర్చాఫ్ నియమాలు. కిర్చాఫ్ మొదటి నియమం వచ్చేసి కిర్చాఫ్ జంక్షన్ నియమం. రెండవది కిర్చాఫ్ లూప్ నియమం. ఏ జంక్షన్ నుంచి అయినా కూడా వలయంలో విద్యుత్ ప్రవాహం విభజించబడే ఏ జంక్షన్ నుంచి అయినా కూడా జంక్షన్ కు వైపు వచ్చే విద్యుత్ ప్రవాహాల మొత్తం జంక్షన్ నుండి బయటికి వెళ్ళేటటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. వలయంలో అంటే ఉదాహరణకు this is I1, this is I2, this is I3, this is I4, this is I5, this is I6 అనుకుంటే వలయంలో జంక్షన్ నుంచి విడిపోయేటటువంటి వదిలి వెళ్ళేటటువంటి కరెంటు మొత్తము విద్యుత్ ప్రవాహాల మొత్తము వలయం లోపలికి జంక్షన్ వైపు వచ్చేటటువంటి విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. అంటే ఇందులో వలయం వైపు జంక్షన్ వైపు వస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహాలు I1, I3, I4. I1 ప్లస్ I3 ప్లస్ I4 సమానం జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఇక్కడ జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోయేది I2, అదేవిధంగా I5, అదేవిధంగా I6. I2 ప్లస్ I5 ప్లస్ I6 గా దీన్నే మనం కిర్చాఫ్ జంక్షన్ నియమం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కిర్చాఫ్ లూప్ నియమం అని చూస్తే మూసివున్న వలయంలో విద్యుత్ పొటెన్షియల్ పెరుగుదల తగ్గుదల బీజీయ మొత్తం 0కు సమానంగా ఉంటుంది. దీన్నే మనం కిర్చాఫ్ నియమంగా చెప్తాం. అంటే ఒక మూసివున్న వలయంలో కాంపోనెంట్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఒక వలయం, ఇది ఒక విద్యుత్ వలయం. ఒక బల్బుకి మన బ్యాటరీ నష్టాలు చేసినప్పుడు ఇది కంప్లీట్ గా క్లోజ్డ్ సర్క్యూట్. ఈ క్లోజ్డ్ సర్క్యూట్ లో ఈ వాహక బ్యాటరీ బల్బ్, ఈ బల్బు మనం కాంపోనెంట్ అంటాం. బల్బ్ కాకుండా ఇంకా ఏ రకమైనటువంటి దానికి సంబంధించిన డివైజెస్ మనం కలుపుకున్నా వాటి కాంపోనెంట్. అంటే ఒక మూసివున్న వలయంలో విద్యుత్ పొటెన్షియల్ భేదాల మొత్తం ఆ చివరిలోని విద్యుత్ కాంపోనెంట్స్ యొక్క చివరిలో విద్యుత్ పొటెన్షియల్ మొత్తము బీజీయ మొత్తము 0కు సమానం. బీజీయ మొత్తము శూన్యం అవుతుంది అనేటటువంటి విషయాన్ని కిర్చాఫ్ లూప్ నియమం తెలియజేస్తుంది. కిర్చాఫ్ లూప్ నియమం. ఈ కిర్చాఫ్ లూప్ నియమం ఆధారంగా మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్ లో ఫలిత విద్యుత్ చాలక బలాన్ని విద్యుత్ పొటెన్షియల్ భేదాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. దానికి గాను మనం ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. కిర్చాఫ్ లూప్ నియమం ఆధారంగా ఇచ్చినటువంటి మూసివున్న వలయంలోని ఫలిత పొటెన్షియల్ భేదాలను క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడ సైన్ కన్వెన్షన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మూసివున్న వలయంలో లూపు దిశ ఒక దిశ నుంచి ఒక లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, తర్వాత పొటెన్షియల్
హై పొటెన్షియల్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా ఈ రెండు విషయాలు గమనంలోకి తీసుకుని ఆ సైన్ కన్వెన్షన్ ద్వారా ఈ లూప్ నియమంలో ఫలిత పొటెన్షియల్ భేదాన్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఈ సైన్ కన్వెన్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక ముసుగునే వలయంలో ఏ టు బి మనం లూప్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు విద్యుత్ ప్రవాహము మనం ఏ టు బి వెళ్ళే క్రమంలో దాని వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహం అయి ఉంటే పొటెన్షియల్ భేదాన్ని ఏ విధంగా రాయాలి? పొటెన్షియల్ భేదాన్ని V ప్లస్ ఐఆర్ గా రాయాలి. అదేవిధంగా ఏ టు బి మనం లూప్ లో ఏ టు బి దిశలో మనం అదేవిధంగా కరెంట్ దిశ దానికి వ్యతిరేకంగా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పొటెన్షియల్ ఐఆర్ గా రాస్తాం, ప్లస్ ఐఆర్ గా రాస్తాం. అదే దిశలో ఉన్నప్పుడు V I దానికి సమాంతర దిశలో ఉన్నప్పుడు పొటెన్షియల్ భేదం V మైనస్ ఐఆర్ గా మనం తీసుకుంటాం. అదేవిధంగా బ్యాటరీ హై పొటెన్షియల్ లెఫ్ట్ ఏ టు బి కలుగుతున్నప్పుడు బ్యాటరీలో హై పొటెన్షియల్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని పొటెన్షియల్ భేదాన్ని లెఫ్ట్ అంటే ఎప్పుడైనా మనం మైనస్ గా గుర్తుంచుకొని మైనస్ మీద రాసుకోవాలి. అదే అట్లా కాకుండా ఏ టు బి లూప్ లో ఏ టు బి మనం మూవ్ అయినప్పుడు బ్యాటరీ యొక్క హై పొటెన్షియల్ టెర్మినల్ రైట్ సైడ్ లో ఉంది, లో పొటెన్షియల్ టెర్మినల్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నప్పుడు ప్లస్ బి గా మనం గమనంలోకి తీసుకోవాలి. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకొని ఈ 4 విషయాల్లో సైన్ కన్వెన్షన్ ఆధారంగా మనకి ఇచ్చినటువంటి క్లోజ్డ్ లూప్ ఈ లూప్ లో మనం ఫలిత పొటెన్షియల్ భేదాన్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు ఒక మూసుకున్న వలయాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. This is R1, R2, V1, V2, and I2 here. ఇచ్చినటువంటి మూసుకున్న వలయం విద్యుత్ వలయంలో ఫలిత పొటెన్షియల్ భేదాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం ఎలా? లూప్ నియమం ఆధారంగా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనం ఇంతకుముందే చెప్పాను. కంపల్సరీ మనం ఇంతకుముందు చెప్పినటువంటి సైన్ కన్వెన్షన్ ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఏమిటది? ఏ టు బి మూవ్ అవుతున్నప్పుడు కరెంట్ దిశ వ్యతిరేక దిశలో ఉంటే పొటెన్షియల్ భేదాన్ని ప్లస్ ఐఆర్ గా రాస్తాం. కానీ సమాంతర దిశలోనే కరెంట్ దిశ ఉంటే పొటెన్షియల్ భేదాన్ని మైనస్ ఐఆర్ గా రాస్తాం. అదేవిధంగా బ్యాటరీ ఏ నుంచి బి కి మనకు దిశలో మూవ్ అవుతున్నప్పుడు బ్యాటరీ యొక్క హై పొటెన్షియల్ రైట్ సైడ్ లో ఉంటే దీన్ని ప్లస్ బి గా రాస్తాం. అలా కాకుండా బ్యాటరీ హై పొటెన్షియల్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మైనస్ బి గా తీసుకుంటాం. వీటి ఆధారంగా దీని ఈ లూప్ సంబంధించినటువంటి ఇది సపోజ్ ఏ బి సి డి అంటే లూప్ అంటే ఎలా ఉందంటే ఎక్కడ ఏ లెటర్ తో స్టార్ట్ అయ్యిందో మళ్ళీ ఆ లెటర్ దీనికి వస్తుంది దాని లూప్ గా మనం భావిస్తాం. అంటే ఏ టు బి, బి టు సి, సి టు డి అండ్ డి టు ఏ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు మనం వస్తేనే మనం దాని లూప్ గా మనం భావిస్తాం. కాబట్టి ఫస్ట్ ఏ నుంచి బికి, ఏ నుండి బికి విద్యుత్ ప్రవాహ దిశ దానికి వ్యతిరేకంగా ఉంది.
అండ్ ఆల్సో ఫస్ట్ బ్యాటరీలో హై వోల్టేజ్ టెర్మినల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి A2 లెఫ్ట్ సైడ్ నెగటివ్ గా తీసుకోవాలి, అంటే -V1. అదేవిధంగా ఇక్కడ విద్యుత్ ప్రవాహ దిశ దీనికి A2B కలుగుతున్నప్పుడు దాని వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహ దిశ ఉంది, I1 ఉంది కాబట్టి ఇక్కడ వ్యతిరేక దిశలో ఉన్న దీన్ని కంపల్సరీగా మనం విద్యుత్ పొటెన్షియల్ భేదాన్ని +IR గా తీసుకోవాలి. ఇక్కడ I అంటే I1 కాబట్టి, R అంటే R1 కాబట్టి +I1R1. తర్వాత V2C ఎటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ అక్కడ బ్యాటరీ కానీ లేదు కాబట్టి దాన్ని ఒమిట్ చేయవచ్చు. తర్వాత ఇప్పుడు మనం దేని కంపల్సరీ కంప్లీట్ గా ఉన్నటువంటి క్లోజ్డ్ సర్క్యూట్ లో ఉన్నటువంటి లూప్ గురించి మాట్లాడుతున్నాం. లూప్ అంటే ఎక్కడ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యామో ఆ పాయింట్ ఏదైతే లూప్ అయిపోతుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు, లూప్ ABCDA లూప్ అన్నమాట. అందులో A నుంచి B అయిపోయింది, తర్వాత B నుంచి C ఎటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ లేదు అక్కడ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు C టు D ఉంది, C టు D వరకు, C నుండి D, C నుండి D కి విద్యుత్ ప్రవాహ దిశ ఎలా ఉంది? ఫస్ట్ బ్యాటరీ టర్మినల్ ఎలా ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో పొటెన్షియల్ ఉంది, రైట్ సైడ్ హై పొటెన్షియల్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో పొటెన్షియల్, రైట్ సైడ్ హై పొటెన్షియల్ మనం ప్లస్ గా తీసుకోవాలి. V2 కాబట్టి +V2. విద్యుత్ ప్రవాహ దిశ C నుంచి D కి అదే దిశలో ఉంది, C నుండి దిశలోనే ఉంది, C నుంచి D కి పోయే దిశలో ఉంది విద్యుత్ ప్రవాహ దిశ కాబట్టి సేమ్ సమాంతర దిశలో విద్యుత్ ప్రవాహం ఉంటే మనం దాన్ని -IR గా తీసుకోవాలి. కాబట్టి ఇది I అంటే ఇక్కడ I2 -I2, R అంటే R2. తర్వాత D టు A, D నుండి A కి ఎటువంటి ఇక్కడ ఏ విధమైనటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ లేదు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయవచ్చు. కాబట్టి లేదు, ఇక్కడ కూడా మనం B నుంచి C కి లేదు, B నుంచి C కి. కాబట్టి ఫలితం అంటే మొత్తం పొటెన్షియల్ భేదాలను కలిపితేనే ఫలితం. ఆ ఫలిత పొటెన్షియల్ భేదాలు దేనికి సమానం? 0కు సమానం. కాబట్టి -V1 +I1R1 +V2 -I2R2 0. ఇది calculation of resultant potential difference according to the Kirchhoff's loop law. Okay, for given closed circuit. ఇప్పుడు మనం ఓవర్లోడ్ అంటే అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓవర్లోడ్ మన పేరెంట్స్ చాలా జీవితంలో వింటూ ఉంటాం. ఓవర్లోడ్ అంటే ఏంటి? మనకి ఇంటికి వచ్చేటటువంటి లైవ్ కరెంట్ లైన్స్, టూ వైర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకటి హై పొటెన్షియల్ వైర్, అనేది సెకండ్ వన్ ఇస్ లో పొటెన్షియల్ వైర్. ఒకటి 240 వోల్ట్స్ ఉంటే ఇంకోటి 0 లో పొటెన్షియల్ వైర్. ఈ రెండు ఒకటి హై పొటెన్షియల్ వైర్, ఒకటి లో పొటెన్షియల్. ఈ రెండు ఎండ్స్ మనం మెయిన్ డ్రాన్ ద లిమిటేషన్ ఆఫ్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ దిస్ టూ ends of the wires is 5 amps to 20 amps. 5 amps to 20 amps. అంటే మనకు ఇంట్లో వాడే గృహ ఉపకరణాలు, విద్యుత్ ఉపకరణాలు అన్నింటికి కూడా ఈ టూ హై పొటెన్షియల్ అండ్ లో పొటెన్షియల్ ఎండ్స్ ను మనం కలుపుతాం. ప్రతి డివైస్ మనము ఈ రెండు వైర్లను కలుపుతాం. ఒకవేళ రెండు వైర్లు కలిపినటువంటి
డివైజెస్ ఎక్కువైపోయినప్పుడు 20 amps కంటే విద్యుత్ 20 amps మించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆటోమేటిక్ గా అక్కడ ఓవర్లోడ్ అనేది జరుగుతుంది. ఓవర్లోడ్ జరగడం వల్ల మనం ఎక్కువ ఉపయోగించిన విద్యుత్ పరికరాలు మనకు పాడేటువంటి ఆస్కారం ఉంది. మరి ఈ ఓవర్లోడ్ మనం నియంత్రించాలి అంటే మనకు ఇక్కడ ఒక సాధనం ఉన్నది. ఇప్పుడు 240 20 amps కరెంట్ సపోజ్ ఒకటి 8 amps విద్యుత్ పరికరం వాడుతున్నాం, ఒకటి 6 amps విద్యుత్ పరికరం వాడుతున్నాం ఇంట్లో, ఇంకొకటి 5 amps విద్యుత్ పరికరం వాడుతున్నాం, ఇంకొకటి 1 amp విద్యుత్ పరికరం వాడుతున్నాం, ఇంకా ఏదో విద్యుత్ పరికరం వాడాలని అనుకుంటున్నాం. వాడాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా this 2 wires run only limit of current 20 amps current from the main. కాబట్టి మనకి ఇక్కడ 8 plus 6 plus 14 plus 5 90 plus 120 20 exceeds. If you use other device for this electricity drawn from the main, it is limitation or limit of 20 amps. It is called the overload. It is called the overload. దీని వల్ల ఏమైతుంది, ఈ రెండు వైర్స్ 240 హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ వైర్స్ రెండింటిని ప్రతి డివైస్ కలుపుతాం కాబట్టి ఇంకా వేరే డివైస్ కలపాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ కారణంగా ఈ డివైస్ అని ఏదో ఒకటి పాడేటువంటి, ఒక్కోసారి అన్ని పాడేటువంటి ఆస్కారం. మరి దీనికి ప్రతి సమస్య పరిష్కారం అంటే దీనికి కూడా పరిష్కారం. అందుకనే మనము ఏం చేస్తున్నాము, మెయిన్ తర్వాత దానికి మనం ఫ్యూజ్ పెడుతున్నాం. ఫ్యూజ్ ఇస్ ఎ లెటర్ ఇన్వర్స్ ఎస్. మన 7th లో చదివాం ఇన్వర్స్ ఎస్ ను మనం ఫ్యూజ్ గా ఈ విధంగా ఫ్యూజ్ అనేది. ఫ్యూజ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కంపోనెంట్ ఫర్ ద క్లోజ్ సర్క్యూట్. టు క్లోజ్ ద సర్క్యూట్ ఆ కాంపోనెంట్ ఏంటంటే దాన్ని ఒక మామూలు లో మెల్టింగ్ వైర్ తో దాన్ని తయారు చేసి పెట్టాం. లో మెల్టింగ్ వైర్ ఓవర్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా హీట్ అనేది జరుగుతుంది. హీట్ వల్ల లో మెల్టింగ్ వైర్ కాబట్టి బ్రేక్ అవుతుంది. బ్రేక్ వల్ల సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ కావడం వల్ల కరెంట్ అనేది పాస్ జరగదు. కరెంట్ పాస్ అవడం వల్ల డివైస్ ఎటువంటి మనకు హాని జరగదు. దిస్ ఈస్ ద టు ప్రివెంట్ ద ఓవర్లోడ్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఇన్ అవర్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం ఇంట్లో ఫ్యూజ్ ను వాడతాం. ఓకే, థ్యాంక్ యూ. మరో పాఠంలో మరో వీడియోలో కలుసుకుందాం. అందరికీ